ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పాకిస్తాన్ ప్రజలకు ఇవ్వడానికి అవకాశం ఉంది. దేశంలో ఇతర పార్టీలను కలుపుకొని పోయేందుకు ఈ విషయంలో ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఎందుకంటే కొద్దిమంది సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడుతున్నట్టున్నారు. మన దగ్గర కూడా 1-2 చోట్ల రిపోర్ట్ అయింది. అదే ఇస్తున్నాను భరత్ గారు. భారతదేశం ఎల్లలు దాటిన తర్వాత ఉన్నటువంటి ఉగ్రవాదులకి ఎట్లాంటి శిక్షణ అయితే ఇస్తున్నామో, ఈ దేశంలో ఉండి ఈ దేశ సమగ్రతకి సమైక్యతకి భంగం కలిగించేలాగా మాట్లాడేటువంటి విధాలకు కూడా అట్లాంటి ట్రీట్మెంట్ జరగాలి. జరుగుతుందని ఆశపడదాం. ఐ థింక్ ఇది ఇప్పుడే సమయం కాదు, బట్ దే విల్ అప్రోప్రియేట్లీ ఫేస్ ద మ్యూజిక్. అంటే రఘునందన్ గారు, ఇప్పుడు భారత్ ఆపరేషన్ సింధూర్ అయింది, నెక్స్ట్ ఒకవేళ కంటిన్యూ చేయాలంటే భారత్ తదుపరి లక్ష్యం ఏంటంటారు? పాకిస్తాన్ లో ఉంటూ ఇతర దేశాల్లో డిస్టర్బెన్స్ కలిగిస్తున్నటువంటి టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మూకలని పూకడి వేళ్లతోటి పెకిలించడమే కాకుండా మళ్ళొకసారి ఇంకొక దేశం మీదకి తుపాకులు పట్టుకొని ఆ దేశ సమగ్రతను దెబ్బతీయాలనేటువంటి ఆలోచన ఏ టెర్రరిస్ట్ సంస్థ కూడా రాకుండా ఉండాలనేటువంటి దిశగా మన అడుగులు ఉండాలని భారత ప్రజానికం ముక్త కంఠంతో 150 కోట్ల మందిలో ఎవరో 5-6 మూర్ఖులు ఉండొచ్చని మిగతా వాళ్ళంతా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసి ఇట్లాంటి శత్రు సైన్యాన్ని మట్టుపెట్టాలని కోరుకుంటున్నారు. ఆ దిశగానే అడుగులు ఉంటాయి. అంటే ప్రపంచ దేశాలు ఏ ఒక్క దేశం కూడా పాకిస్తాన్ కు మద్దతుగా ఉండకపోవడానికి కారణం ఏంటి? అసలు ఈ రోజు పాకిస్తాన్ కి పరిస్థితి రావడానికి తాను పెంచి పోషించిన తీవ్రవాదమే కారణం అనుకోవచ్చు. ఇప్పుడు తను చేసినటువంటి తప్పుని ఇప్పటికైనా పాకిస్తాన్ రియలైజ్ కాలేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మనం టెర్రరిజం గురించి ఎన్ని అంశాలు మాట్లాడినా, టీఆర్ఎస్ గురించి యునైటెడ్ నేషన్స్ లో మనం ఎన్నిసార్లు అదొక తీవ్రవాద సంస్థ ప్రకటించండి అని చెప్పినా దాన్ని ప్రకటించొద్దని యుఎన్ వాళ్ళ తరఫున అవకాశాలు ఉంచుకొని మాట్లాడింది పాకిస్తాన్ దేశం. పహల్గామ్ లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ సంఘటనకు మేమే కారకులమని ప్రకటించుకున్నటువంటి సంస్థ టీఆర్ఎస్. భారత్ ఏ అభ్యంతరాలను అయితే యుఎన్ వేదికగా చెప్తూ వచ్చిందో అవే అభ్యంతరాలు నిజమని చెప్పి ఈరోజు అర్థమైంది కదా ప్రపంచానికి. అందుకనే ప్రపంచంలో ఉన్న ఏ దేశం కూడా తీవ్రవాదానికి ఏదో ఒకసారి, అది అమెరికా అయితే అక్కడ జరిగినటువంటి ట్విన్ టవర్స్ మీద జరిగినటువంటి దాడి కావచ్చు, ఇంకొక దాడి కావచ్చు, ఇట్లాంటి దాడులలో ఉగ్ర దాడులలో నష్టపోయినటువంటి అన్ని దేశాలు ఈ రోజు పాకిస్తాన్ లో పెంచి పోషించబడుతున్నటువంటి ఉగ్రవాదాన్ని కూకటి వేలతో పెకిలించేటువంటి శక్తి భారతదేశానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉందని విశ్వసిస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా మనం చేస్తున్నటువంటి చర్యను తప్పుపట్టట్లేదు, అయ్యో పాపం అని చెప్పి ఎవరు కూడా మాట్లాడట్లేదు. సరే, అంటే నిన్న చేసేదంతా కూడా టెర్రరిస్ట్ స్థావరాల మీద. ఇవాళ మన వాళ్ళు ఏంటంటే మేము మిలిటరీని ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ చేసుకోలేదు అని అంటున్నారు. బట్ ఇవాళ నిన్న 15 చోట్ల మన మీద దాడులకు ఎత్తిరించారు. బట్ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా కాకుండా, ఎటువంటి ప్రాణ నష్టం కాకుండా మన వాళ్ళు చేశారు. ఇవాళ చూస్తే కొంత మిలిటరీ బేస్డ్ స్థావరాల మీద దాకా కూడా వెళ్ళినట్టున్నారు మన వాళ్ళు. భరత్ గారు, భారతదేశం మీద మేము దాడి చేసినాం, భారత యుద్ధ విమానాలను 5 పెంచినామని పాకిస్తాన్ ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడంటే దానికి సాక్ష్యం ఏంటంటే భారతదేశంలో ఉన్న హిందూ అనేటువంటి ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికనే ప్రకటించింది, మీరు చూడలేదా అంటున్నాడు. అందుకని ఈ దేశంలో ఉన్నటువంటి మీడియాను సమయంలో పాటించమని డిఫెన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా ఈ పరిస్థితులు ప్రారంభమయ్యే ముందే చెప్పింది. అయినా కొంతమంది తొందరపడి ఇట్లాంటి తప్పులు పని చేస్తా ఉన్నారు. అది తెలుగు మీడియా అయినా ఇంగ్లీష్ మీడియా అయినా కానీ సొంత కవిత్వాన్ని, సొంత వార్తల్ని దయచేసి వాయిదా వేయండి, అట్లాంటి తప్పుడు వార్తల్ని రాయకండి. ఈ దిశగా ప్రజలు, మా పత్రికాధిపతులు, రిపోర్టర్ మిత్రులు కూడా అందరూ కూడా సమయంలో పాటించాలి. ఏది జరిగిందనే దాని విషయంలో పూర్తి వాస్తవాన్ని క్రాస్ చెక్ చేసుకున్న అధికారిక వార్తలే, భారత ప్రభుత్వం చేసిన అధికారిక వార్తల్ని మనం దీనికి సంబంధించి ప్రచురిస్తున్నాం. తప్పకుండా మిమ్మల్ని అంటున్నాను నేను. పాకిస్తాన్ ప్రధానమంత్రి మాట్లాడుతూ భారతదేశానికి సంబంధించిన 5 యుద్ధ విమానాలు విలువగొట్టామో అంటాడు. ఏ ఊర్లో విలువగొట్టిరో ఆధారాలు ఏం చెప్పండి అంటే ఇక భారతదేశంలో ప్రచురించబడే హిందూ అనేటువంటి దినపత్రికలో వార్త వచ్చింది అంటాడు. అంటే హిందూ దేశం కోసం పనిచేస్తుందా, పాకిస్తాన్ కోసం పనిచేస్తుందా అనేది ఒకసారి ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే వచ్చింది. థ్యాంక్ యూ. సో మొత్తానికి స్పందన ఒక విధంగా చెప్పాలంటే నిన్న